హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈ రోజు వీడియోలో చింతపండు పులిహోరని పక్కా కొలతలతో చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను చెప్పిన విధంగా ఈ కొలతలతో ఒక్కసారి పులిహోర చేసి చూడండి. ఎన్ని కేజీలైనా ఈజీగా చేసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ పులిహోరను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యం వచ్చేసరికి 500 గ్రామ్స్ వరకు బియ్యం ఉన్నాయండి. అంటే హాఫ్ కేజీ బియ్యం ఉన్నాయి. ఈ బియ్యాన్ని శుభ్రంగా 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకొని 2 కప్పుల బియ్యానికి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉంటుందండి. నెక్స్ట్ ఒక స్పూను సాల్ట్ని వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని ఈ బియ్యాన్ని ఒక 30 మినిట్స్ నానబెట్టుకోండి. ఈ లోపల వేరే బౌల్ తీసుకొని అందులోకి 50 గ్రామ్స్ వరకు చింతపండుని వేసుకోవాలండి. హాఫ్ కేజీ రైస్కి 50 గ్రామ్స్ చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. మీరు కేజీ రైస్తో కనుక పులిహోర చేయాలనుకుంటే కనుక 100 గ్రామ్స్ చింతపండుని తీసుకోండి. ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి చింతపండుని. ఇలా వాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఎక్కువసేపు అవసరం లేదు, కొంచెం చింతపండు నానితే సరిపోతుంది. వేరే స్టవ్ మీద రైస్ని కూడా పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఇలా చింతపండు మరిగితే సరిపోతుందండి. దీన్ని పక్కకు తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ చింతపండు వరకే వేసుకోండి. ఇందులో ఉన్న వాటర్ని వేరే బౌల్లోకి పక్కకు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ చింతపండుని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మనం ఉడికించుకున్న ఈ చింతపండు గిన్నె మీదే ఇంకొక బౌల్ని, ఇలా చిల్లులు గిన్నె అంటారు కదా, ఇలా చిల్లుల గిన్నెని పెట్టుకొని ఈ చింతపండుని ఇందులోకి వేసుకొని ఈ చింతపండులోంచి పీచు పిక్కలు ఏమీ లేకుండా చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి. మనం చింతపండుని ఉడికించినప్పుడు వాటర్ని వేరే బౌల్లోకి పక్కకు తీసేసుకున్నాం కదా, ఆ వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా చింతపండు గుజ్జు మొత్తాన్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2-3 పచ్చిమిర్చిని చీలిగ్గా బోరగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల సాల్ట్ని వేసుకోవాలి. మనం ఆల్రెడీ రైస్ని ఉడికించేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ని వేసాం కదా, మొత్తం 3 స్పూన్ల సాల్ట్ని వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఇది మొత్తం చిక్కబడేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ చింతపండు కుక్ అయ్యే లోపల రైస్ కూడా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కుక్కర్కున్న విజిల్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి చూపిస్తున్నా, చూసారా, రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి కానీ లేదా కొంచెం పెద్దగా ఉండే గిన్నెలోకైనా వేసుకొని ఈ రైస్ని చల్లారబెట్టుకోవాలి. ఈ రైసు చల్లారే లోపల ఈ చింతపండులో వాటర్ మొత్తం పోయి ఈ చింతపండు కూడా దగ్గరగా అయిపోయింది కదా, ఇప్పుడు గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. నాకు ఈ చింతపండు అంతా చిక్కబట్టడానికి 15 మినిట్స్ టైం పట్టిందండి. ఇప్పుడు ఈ రైస్లోకి మనం ఉడికించుకున్న చింతపండు మొత్తాన్ని వేసుకోవాలి. మనం గుళ్ళో ప్రసాదాలుగా చేయాలనుకుంటే టేస్ట్ చూడకుండా ప్రిపేర్ చేస్తాం కదా పులిహోరని. నేను చెప్పిన విధంగా ఇలా పర్ఫెక్ట్ కొలతలతో ట్రై చేయండి. సాల్ట్ కానీ పులుపు కానీ అంతా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా చింతపండు మొత్తం రైస్లో కలిసే విధంగా చేతితోనే బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు వేయడం కోసం స్టవ్ మీద వేరే కళాయిని పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీల్ని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్రని వేసుకోవాలి. పులిహోరలోకి పోపు దినుసులు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి 2-3 పచ్చిమిర్చిని చీలిగ్గా బోరగా కట్ చేసుకొని వేసుకోవాలి. 7-8 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పు లాస్ట్లో వేసుకోండి, అప్పుడే మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు ఇలా ఆయిల్లో వేసుకోవటం వల్ల పులిహోర మంచి కలర్ వస్తుందండి. ఒక చిటికెడు ఇంగువను కూడా వేసుకొని ఈ పసుపు ఇంగువ అంతా పోపులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ రైస్లోకి పోపును వేసుకోవాలండి. ఈ గరిటతో ఈ పోపు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఫస్ట్ వేడివేడిగా ఉంటుంది కాబట్టి గరిటతో కలుపుకొని తర్వాత చేతితో పులిహోర మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఈ సింపుల్ అండ్ టేస్టీ చింతపండు పులిహోరని చాలా ఈజీగా ప్రిపేర్ చేసాం కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.